గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ముందు క్లాస్లో వివిధ రకాలైన క్లోనింగ్ వాహకాల గురించి చెప్పుకుంటున్నాము. క్లోనింగ్ వాహకాల్లో ప్లాస్మిడ్ల గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. We are already detailedly discussed about the plasmid vectors. Among these plasmid vectors, we already learn about the three type of plasmid vectors. That is, one is PBR322 plasmid vector, second one is PUC19 plasmid vector, and third one is TI plasmid vector, tumor inducing plasmid. మనం 3 రకాలైన ప్లాస్మిడ్ల గురించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే రెండోది ఏంటంటే, మనకి ముందు క్లాస్లో మనం ఫేజ్ మిడ్ల గురించి కూడా చెప్పుకున్నాం. అది లాంబ్డా ఫేజ్ వాహకాల గురించి కూడా చెప్పుకున్నాం. అవే ఫేజ్ మిడ్లు. ఫేజ్ మిడ్లు అంటే బ్యాక్టీరియా ఫేజ్ యొక్క డిఎన్ఏను ఉపయోగించి వాహకంగా మార్చుకొని మనం తయారు చేసిన వాహకాలు. ఇంకా ఈరోజు క్లాస్లో యాక్ వైఏసి, యాక్ అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనే వాహకాల గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం ప్లాస్మిడ్లు కానీ ఫేజ్ మిడ్లు కానీ వాటి గురించి చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము. అయితే ఈ ప్లాస్మిడ్లు ఫేజ్ మిడ్లు బ్యాక్టీరియా కణాల్లో అవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అంటే మనం ప్రవేశపెట్టిన జన్యువు అనేది బ్యాక్టీరియా కణంలో అది బయటపడుతుంది, బయటకు తన ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకి ఇన్సులిన్ అనే హార్మోన్ను తయారు చేసిన జన్యువుని ప్రవేశపెట్టాము. అది ఎందులోకి, ప్లాస్మిడ్లోకి కానీ లేదా లాంబ్డా ఫేజ్ వాహకంలోకి కానీ ప్రవేశపెట్టాము. దాన్ని తర్వాత జీవిలోనికి అంటే బ్యాక్టీరియాలోనికి ప్రవేశపెట్టాము. అంతవరకు బాగానే ఉంది. అయితే మరి ఈ కృత్రిమమైన ఈ వాహకాలు అనేవి నిజ కేంద్రక జీవుల్లోనికి జన్యువులను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడవు. ప్లాస్మిడ్లు అనేవి, ఫేజ్ మిడ్లు అనేవి బ్యాక్టీరియాల్లోకి అయితే అవి ప్రవేశపెడుతున్నాయి, కానీ జన్యువుల్ని బ్యాక్టీరియాల కేంద్రక పూర్వజీవులు. మరి నిజ కేంద్రక జీవుల్లోనికి జన్యువుల్ని ప్రవేశపెట్టాలి. ఉదాహరణకి ఈస్ట్లోనికి మనం ప్రవేశపెట్టాలి. ఈస్ట్లోనికి ప్రవేశపెట్టాలంటే మరి ఈస్ట్ అనేది శిలీంధ్రానికి చెందిన జీవి, నిజ కేంద్రక జీవి. ఏకకణ జీవే కానీ నిజ కేంద్రక జీవి. నిజ కేంద్రక పూర్వకణము మనకు తెలుసు. కేంద్రక పూర్వకణం అంటే ఏంటి? నిర్దిష్టమైన కేంద్రక త్వచము అనేది లేకుండా మనకు ఉండే కణాలు కేంద్రక పూర్వ కణాలు. ఉదాహరణకి బ్యాక్టీరియా కణాలు, నీలి ఆకుపచ్చ శైవల కణాలు, ఇవి కేంద్రక పూర్వ కణాలు. ఇన్ ద prokaryotic cells there is no specific envelope around the nucleus. Chromosomes are naked. క్రోమోజోమ్లు అనేవి నగ్నంగా ఉంటాయి. వాటిని కేంద్రక పూర్వ కణాలని అంటారు. అవి మనకి కేంద్రక పూర్వ కణాల గురించి. మరి నిజ కేంద్రక కణాల్లోనికి ఈ ప్లాస్మిడ్లను మనం ప్రవేశపెట్టలేము, ఫేజ్ మిడ్లను మనం ప్రవేశపెట్టలేము. లాంబ్డా ఫేజ్ వాహకాల ద్వారా జన్యువుని ఈస్ట్లోనికి కానీ మొక్కల్లోనికి కానీ మనం ప్రవేశపెట్టలేము. ఎందుకు? లాంబ్డా ఫేజ్ అనేది బ్యాక్టీరియాలకే దాడి చేస్తుంది, కాబట్టి బ్యాక్టీరియాల్లోనికే తన జన్యువుని ప్రవేశపెడుతుంది. మరి ఈస్ట్లోనికి ప్రవేశపెట్టాలంటే, కాబట్టి ఇక్కడ కృత్రిమమైన ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లను తయారు చేశారు. దీనివల్ల మనకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయంటే, ఇవి పెద్ద పరిమాణంలో ఉండే జన్యువుల్ని కూడా మోసుకెళ్ళగలవు. దీస్ ఆర్ ద అనదర్ టైప్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్స్. యాక్స్ కెన్ క్యారీ లార్జర్ సైజ్ ఆఫ్ జీన్స్. They can carry up to 100 kilobase to 10 megabases. That means 1000 kilobases are 1 megabase. 1000 kilobases are 1 megabase. That 10 megabases. That means 10 lakhs of kilobase pairs gene. They can carry
100 కిలో బేసెస్ టు 10 lakh కిలో బేసెస్ సైజ్డ్ జీన్స్. యాక్లు అనేవి 100 నుండి 10 మెగాబైట్ల, కిలోబైట్లు కాదు మెగాబైట్ల పరిమాణంలో ఉండే జన్యువులను కూడా ఇవి తీసుకెళ్ళగలవు. బ్యాక్లు అనేవి ఒక రకమైన జన్యువులు, మనకి సిలబస్లో లేదు కానీ బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అని అంటారు వీటిని. ఇవి 300 కిలో బేస్ పరిమాణంలో ఉండే జన్యువులను తీసుకెళ్ళగలవు. బ్యాక్లు అనేవి బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేవి 300 కిలో బేస్ పేర్ల పరిమాణంలో ఉండే జన్యువును తీసుకెళ్ళవచ్చు దీని ద్వారా. యాక్లు అయితే ఇంకా దానికంటే 300 కిలో బేసెస్ల కంటే ఇంకా చాలా ఎక్కువ, 1000 కిలో బేసెస్లు అనమాట. 1000 కిలో బేసెస్ల పరిమాణంలో ఉండే జన్యువులను, అంటే 10 మెగా బేస్ పేర్లు పరిమాణంలో ఉండే జన్యువులను 300 కిలో బేసెస్ అయితే బ్యాక్లు మనం తీసుకెళ్తాయి. అలా కాకుండా 400, 500, 600, 700, 800, 900, 1000 కిలో బేసుల పరిమాణంలో ఉండే జన్యువును కూడా యాక్లు అనేవి మనకి తీసుకెళ్ళి ఈస్ట్లోనికి ప్రవేశపెడతాయి. దీన్ని కాబట్టి అంత పెద్ద పరిమాణంలో ఉండే జన్యువునైనా సరే మనం దీని ద్వారా తీసుకెళ్ళగలము. దాదాపుగా మానవుని జీనోమ్ ప్రాజెక్ట్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ను ఈ యాక్లను బట్టే మనకి నిర్మించడం అనేది జరిగింది. వీటిని మొదటిసారిగా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ను ముర్రే మరియు జోస్టాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని మొదటిసారిగా తయారు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ముర్రే అండ్ జోస్టాక్ in 1983 they prepared these artificial chromosomes. East artificial chromosomes were first time synthesized by ముర్రే అండ్ జోస్టాక్. మొదటిసారిగా 1983లో వీళ్ళు తయారు చేశారు. ఈ యాక్లు అనేవి ఏంటంటే సాధారణ క్రోమోజోమ్కి ఉన్నట్టుగా ఒక సెంట్రోమియర్ను కలిగి ఉంటాయి, అలాగే టీలోమియర్స్ని కలిగి ఉంటాయి, అలాగే ఏఆర్ఎస్ అనే ప్రాంతాలని కలిగి ఉంటాయి. అటానమస్ రెప్లికేటింగ్ సీక్వెన్సెస్. అటానమస్ అంటే స్వతంత్రంగా రెప్లికేషన్ చెందగలిగే సీక్వెన్సెస్ను కలిగి ఉంటాయి. సెంట్రోమియర్ క్రోమోజోమ్ యొక్క నిర్మాణంలో మనం చూసాము. క్రోమోజోమ్ యొక్క నిర్మాణంలో ప్రధానంగా సెంట్రోమియర్ లేదా ప్రాథమిక కుంచనం అనేది ఉంటుందని చెప్పాము. అలాగే టీలోమియర్లు క్రోమోజోమ్ యొక్క అంతిమ ప్రాంతాలు, చివరి ప్రాంతాలు. టీలోమియర్లు ఉంటే ఏమవుతాయంటే ఒక క్రోమోజోమ్ ఇంకొక క్రోమోజోమ్తో అతుక్కోదు, కలిసిపోవు. ధ్రువధర్మం అనేది టీలోమియర్లకు ఉంటుంది. అలాగే అటానమస్ రెప్లికేటింగ్ సీక్వెన్సెస్ను ఇవి యాక్లు అనేవి కలిగి ఉంటాయి. ఇవన్నీ ఉండడం వలన దీస్ ఆర్ యాక్ట్ యాజ్ ద నార్మల్ క్రోమోజోమ్స్. యాక్స్ ఆర్ యాక్ట్ యాజ్ ద జనరల్ నార్మల్ క్రోమోజోమ్స్. ఇవి సాధారణ క్రోమోజోమ్లు ఎలాగైతే వ్యవహరిస్తాయో అదేవిధంగా ఇవి కూడా యాక్లు కూడా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దీన్ని మరి ఏ విధంగా తయారు చేస్తారు? అయితే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అని ముందే చెప్తున్నాము. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా తయారు చేసిన క్రోమోజోమ్లు. యాక్లు అనేవి నార్మల్ క్రోమోజోమ్స్, జనరల్ క్రోమోజోమ్స్ కాదు, ఆర్టిఫిషియల్లీ సింథసైజ్డ్ క్రోమోజోమ్స్. ఏం చేస్తారంటే ముందుగా బ్యాక్టీరియా నుండి ఒక ప్లాస్మిడ్ను తీసుకుంటారు, ప్లాస్మిడ్ని వేరు చేస్తారు. ఏ విధంగా వేరు చేస్తారు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బ్యాక్టీరియా కణాలని క్లోరాంఫెనికాల్తో కానీ లేదా ఈడిటిఏ ద్రావణంతో కానీ చర్య జరిపిస్తే దానిలో ఉండే ప్లాస్మిడ్ల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అప్పుడు దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే దాని నుండి ప్రధాన జన్యు పదార్థము అలాగే ప్లాస్మిడ్లు వేరవుతాయి. ఆ ప్లాస్మిడ్లను మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ఏం చేస్తామంటే రిస్ట్రిక్షన్ ఎంజైములతో చర్య జరిపిస్తాం. బ్యాక్టీరియా కణాలను తీసుకొని వాటిని సెంట్రిఫ్యూగేషన్ చేస్తాము. సెంట్రిఫ్యూగేషన్ చేసే ముందు ఏం చేస్తాము, ముందుగా దాన్ని క్లోరాంఫెనికాల్లో కానీ లేదా ఇంకా రెండోది ఏంటంటే ఈడిటిఏ ద్రావణంలో కానీ బ్యాక్టీరియా కణాలని ఉంచుతాం, కాసేపు చర్య జరిపిస్తే ఏమవుతుంది, బ్యాక్టీరియా కణంలో ఈ ప్లాస్మిడ్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి
ఒక పెద్ద చెరువు ఉంది. ఒక చెరువులో ఒక పెద్ద చెరువులో ఒక 10 చేపలున్నాయి. అప్పుడు ఈజీగా నువ్వు పట్టగలవా? ఆ చేపలను? దొరకవు. అంత ఈజీగా దొరకవు. అలా కాకుండా ఒక 1,00,000 చేపలు ఉన్నాయనుకోండి ఆ చెరువులో, అప్పుడు ఈజీగా దొరుకుతాయి. అలాగే ప్లాస్మిడ్లు 2, 3, 4, 5 ఉన్నాయి. ఆ 2, 3, 4, 5 నువ్వు అంత సులభంగా వేరు చేయలేవు. వేరు చేయొచ్చు, కానీ కొంచెం కష్టపడాలి. అలా కాకుండా ప్లాస్మిడ్ల నెంబర్ ఎక్కువైందనుకోండి, చాలా ఎక్కువైతే మనం ఈజీగా సులభంగా వాటిని పికప్ చేయగలం, వాటిని సులభంగా తీసుకోగలం. అందువలన బ్యాక్టీరియా కణాలని మనం ఏం చేసామంటే ముందుగా క్లోరాంఫెనికాల్తో కానీ ఈడిటీతో కానీ చర్య జరిపించాం. చర్య జరిపిస్తే ఏమవుతుంది? బ్యాక్టీరియా కణంలో ఉండే ప్లాస్మిడ్ల సంఖ్య అనేక వేల రెట్లు ఎక్కువైపోతుంది. అప్పుడు దాన్ని సెంట్రిఫ్యూగేషన్ చేస్తాం. సెంట్రిఫ్యూగేషన్ అంటే చిన్న గాజు గొట్టాలు ఉంటాయి, సెంట్రిఫ్యూగేషన్ ట్యూబ్స్ అంటారు. వాటిలో ఈ బ్యాక్టీరియా కణాల నుంచి సెంట్రిఫ్యూజ్ అనే ఒక పరికరం ఉంటుంది. మనం బ్లడ్ టెస్ట్లు అవి చేసేటప్పుడు చేయించుకునేటప్పుడు చూస్తాము. ఒక చిన్న డబ్బాలా ఉంటుంది, దానిలో ఈ సెంట్రిఫ్యూగేషన్ ట్యూబ్ వేసి దాన్ని స్విచ్ ఆన్ చేయగానే అది గుండ్రంగా తిరుగుతుంది లోపల. అది సెంట్రిఫ్యూజ్. అలా సెంట్రిఫ్యూగేషన్ చేస్తాము. సెంట్రిఫ్యూగేషన్ చేస్తే ప్లాస్మిడ్లు అనేవి వేరవుతాయి. ఇప్పుడు వాటిని ఆ ప్లాస్మిడ్లను ఏం చేస్తున్నామంటే రిస్ట్రిక్షన్ ఎంజైములతో చర్య జరిపిస్తాం. సాధారణంగా EcoR1 కానీ BAMH1 కానీ ఇటువంటి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైములకు ఇవి స్థానాలను కలిగి ఉంటాయి. అప్పుడు అవి వేరవుతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈస్ట్ నుంచి DNA తీసుకొని దీన్ని ఈస్ట్ DNAను ప్లాస్మిడ్ DNAను రెండింటిని లైగేషన్ చేస్తాం. రెండింటిని ఎప్పుడైతే లైగేషన్ చేస్తామో, లైగేషన్ అంటే అతికించడమే ligation. We ligate the yeast DNA with the plasmid DNA, which was that plasmid was already treated with restriction enzymes. First we separate the plasmids from the bacterial cell, and the second stage we treated these plasmids with restriction enzymes. First we separate the plasmids, second we treated the plasmids with the restriction enzymes, and after that we add these restricted plasmids with the yeast DNA with the help of ligase enzymes. So now ligation process was taken place. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైగేషన్ చర్య జరుగుతుంది. ఎప్పుడైతే లైగేషన్ జరిగిందో ఇవి అతుక్కోగానే మనకి రేఖాకారంగా ఉండే యాక్ అనేది తయారవుతుంది. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేది తయారవుతుంది. ఇది మనకి ఈ విధంగా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు చూస్తే ఇది మనకి ప్లాస్మిడ్ అనేది చూడండి గుండ్రంగా ఉంది. ఈ గుండ్రంగా ఉన్న ప్లాస్మిడ్ను మనం EcoR1తో కానీ, లేదా ఇది EcoR1, ఇదేమో BAMH1, ఇక్కడ దీనికి స్థానాల్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్కి ప్రాంతాలని ఇవి కలిగి ఉన్నాయి. EcoR1 కానీ లేదా BAMH1 రెండు ఎంజైమ్లకి కూడా ఇవి స్థలాలని కలిగి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్లతో చర్య జరిపించాం. దీన్ని కట్ చేస్తాం. దీంతో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కట్ చేస్తాం. కట్ చేయగానే ఏమైంది? ఇప్పుడు రేఖాకారంగా ఉండే ప్లాస్మిడ్ అనేది వచ్చింది. గుండ్రంగా ఉంటుంది ప్లాస్మిడ్. అలా గుండ్రంగా ఉన్న ప్లాస్మిడ్ని ఎప్పుడైతే కట్ చేసామో అది రేఖాకారంగా ఉన్న ప్లాస్మిడ్గా మారిపోయింది. కట్ అయిపోయింది కాబట్టి గుండ్రంగా ఉన్న ప్లాస్మిడ్ ఇప్పుడు పొడవుగా రేఖాకారంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము? నెక్స్ట్ లైగేషన్ చేస్తున్నాం. లైగేట్ ఇది ఈస్ట్ DNAతో మనం లైగేషన్ చేస్తున్నాం. లైగేషను రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు కత్తిరించాయి కాబట్టి అక్కడక్కడ ఆ కత్తిరించిన ప్రాంతంలో ఈస్ట్ DNA అనేది వచ్చి అతుక్కుంది. ఇది అంతా కూడా మనకి ఈస్ట్ DNA అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక యాక్ అనేది తయారైంది. యాక్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే ఈస్ట్లోనికి ప్రవేశపెడుతున్నాం. ఈస్ట్ కణాల్లోనికి ప్రవేశపెట్టాం. ఈస్ట్ కణాల్లో ఇవి క్రమంగా పెరుగుతూ అటానమస్ రెప్లికేషన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ARS అని పిలిచాము.
ఆటానమస్ రెప్లికేషన్ చెందుతాయి. అంటే స్వయంగా అవి ప్రతికృతి చెందగలవు అన్నమాట. ఇది యాక్ల గురించి. యాక్లు అనేవి మనం ఈ విధంగా మనం తయారు చేసుకుంటాం. ఇంకా మనం సింపుల్గా చూస్తే ఇవి మనకి ఈ ప్లాస్మిడ్ అనేది ఈ విధంగా ఉంది. యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చివరికి అంతిమంగా మనం చూస్తే చూడండి, చివర టీలోమియర్లు ఉంటాయి. చివరి ప్రాంతంలో మనకి టీలోమియర్లు ఈ గ్రీన్ కలర్లో చూడండి టీలోమియర్లు అనేవి ఉన్నాయి. ఈ మధ్యన సెంట్రోమియర్ అనేది ఉంటుంది. అలాగే ఈ సెలెక్టివ్ మార్కర్ అనేది మనకి ఇక్కడ ఉంది. మార్కర్ మనం ఐడెంటిఫై చేయటానికి, ఏ ఈస్ట్ కణంలోకి ఇది ప్రవేశించిందో తెలియటానికి ఇక్కడ ఒక సెలెక్టివ్ మార్కర్ని కూడా వేసుకున్నాము. అలాగే క్లోనింగ్ సైట్ ఇక్కడ ఉంది. క్లోనింగ్ మనం ఇక్కడ చేయగలం అన్నమాట. ఎక్కడ కత్తిరించింది ఇది, కత్తిరించినప్పటికీ ఇది చూడండి సెంట్రోమియర్ ప్రాంతం అలాగే ఉంది, సెలెక్టివ్ మార్కర్ ప్రాంతం అలాగే ఉంది, టీలోమియర్ ప్రాంతం అలాగే ఉంది. టీలోమియర్లు ఈ రెండు కూడా టీలోమియర్లు. ఇది సెంట్రోమియరు, ఇది సెంట్రోమియరు, ఇది సెలెక్టివ్ మార్కర్. మార్కర్ అంటే మనం ఐడెంటిఫై చేయడానికి, అది ఎక్కడ ఉంది అనేది గుర్తించడానికి మార్కర్ అనేది ఇది సహాయపడుతుంది. ఇంకా మనం ఫారిన్ డిఎన్ఏ అంతా కూడా మనం దీని లోపలికి ప్రవేశపెట్టుకున్నాం. చూడండి ఇదంతా కూడా మనకి ఫారిన్ డిఎన్ఏనే. ఇదంతా ప్రవేశపెట్టగలమంటే మనం దాదాపుగా 300 కిలో బేసెస్ నుండి 1000 కిలో బేసుల పరిమాణంలో ఉండే డిఎన్ఏను కూడా ఈ యాక్లలోనికి ప్రవేశపెట్టుకోగలం. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లోనికి అతిపెద్ద పరిమాణంలో ఉన్న జన్యువులను కూడా మనం సులభంగా క్లోనింగ్ చేయగలము. ఈ క్లోనింగ్ సైట్ దగ్గరికి మనం సులభంగా ప్రవేశపెట్టగలం. ఇవి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఇంకా బ్యాక్లు యాక్లకి మనం డిఫరెన్స్ కానీ చూస్తే, బ్యాక్లు అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, యాక్ అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. బ్యాక్లు మనకి సర్క్యులర్గా ఉంటాయి, అంటే అవి గుండ్రంగా ఉంటాయి. ఇవి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అయితే లీనియర్గా ఉంటాయి, పొడవుగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూసాము అవి పొడవుగా ఉన్నాయి. అలాగే ఇది మనం ఈస్ట్లోకి ప్రవేశపెడతాం. ఆతిథేయ అనేది ఇక్కడ ఈస్ట్లోనికి దీన్ని ప్రవేశపెడతాం. బ్యాక్లో అయితే బ్యాక్టీరియాల్లోనికే ప్రవేశపెడతాం. ఇప్పుడు మనం ఒక ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేది ఒక ఈస్ట్లోకి ఎన్ని ప్రవేశపెట్టగలమంటే ఒకదాన్ని కాపీ నెంబర్ అనేది ఆ సెల్ అనేది ఒక దానిలో ప్రవేశపెట్టగలం. ఇక్కడ 1 నుంచి 2 బ్యాక్లను ప్రవేశపెట్టవచ్చు. ఈ క్లోనింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా చాలా పెద్ద జన్యువులను కూడా మనం క్లోనింగ్ చేయొచ్చు. ఇక్కడ తక్కువగా ఉంటుంది, 300 కిలో బేసెస్ వరకు మనం ఇక్కడ ప్రవేశపెట్టుకోవచ్చు. కైమరిజం అనేది అంటే డిఫరెన్షియజం అనేది ఇక్కడ 40% వరకు ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కైమరిజం అనేది కనిపించదు. ఈ సాధారణంగా ఇది అంత బాగానే ఉంటుంది, కానీ యాక్లకు వచ్చినప్పటికీ దీస్ ఆర్ ద మోస్ట్ అన్స్టేబుల్ క్రోమోజోమ్స్. అన్స్టేబుల్ అంటే స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది యాక్లలో స్టెబిలిటీ అన్స్టేబుల్గా ఉంటాయి. బ్యాక్లు అయితే మనకి స్టేబుల్గా ఉంటాయి. యాక్లు అయితే అన్స్టేబుల్గా ఉంటాయి. బ్యాక్లు అయితే మనకి స్టేబుల్గా స్థిరంగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఇవి బ్యాక్లు మరియు యాక్ల గురించి ఒక చిన్న డిఫరెన్స్. అలాగే మనకి యాక్ యొక్క ప్రయోజనాలు ఏంటి, అసలు దీనివలన ఉండే లాభాలు ఏంటి అనేది చూస్తే, పెద్ద పరిమాణంలో ఉండే జన్యువులను కూడా మనం ఈ బ్యాక్ల ద్వారా ప్రవేశపెట్టుకోవచ్చు. పెద్ద పరిమాణంలో ఉండే జన్యువులను బ్యాక్ల సహాయంతో మనం ఆతిథేయలోనికి ప్రవేశపెట్టవచ్చు. ఈ క్షీరదాల డిఎన్ఏ లైబ్రరీలను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారన్నమాట. ఉదాహరణకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది, మానవులో జన్యువులు అన్నీ పెద్దవిగానే ఉంటాయి కాబట్టి వాటిని ఆ జీనోమ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ల సాయంతో మనకి వీటిని తయారు చేయడం అనేది జరిగింది. ఈస్ట్ కణాల్లోనికి ప్రవేశపెట్టి ఆ జీనోమ్ని భద్రపరిచి ఆ లైబ్రరీని డిఎన్ఏ లైబ్రరీలో తయారు చేశారన్నమాట. ఇవి బ్యాక్ల యొక్క ప్రయోజనాలు. అయితే పరిమితులు ఏంటంటే, ఈ ఈస్ట్ కణాల యొక్క డిఎన్ఏని మనం ఈ బ్యాక్టీరియా ప్లాస్మిడ్తో కలుపుతున్నాం చూడండి, అది ఈస్ట్ డిఎన్ఏని మనం సులభంగా సేకరించలేము. కొంచెం కాదు, చాలా కష్టపడాలి. We cannot separate the yeast DNA easily.
with the help of very hard work only we can separate the yeast DNA. ఇంకోటి ఏంటంటే యాకలకి స్థిరత్వము చాలా తక్కువగా ఉంటుంది, బ్యాకల కంటే తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి ఇవి. ఇంకొకటి ఏంటి, యాకల యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని నిజ కేంద్రక జీవుల్లోనికి ప్రవేశపెట్టవచ్చు. బ్యాక్లను అయితే కేంద్రక పూర్వ కణంలోనికి ప్రవేశపెట్టగలము, యాకలను అయితే నిజ కేంద్రక జీవుల్లోనికి కూడా ప్రవేశపెట్టగలము. ఇవన్నీ కూడా యాకల వలన కలిగే ప్రయోజనాలు. దీంతో మనకి యాకలనే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా మనకి ప్యాక్లు అనేవి ఉన్నాయి. పిఎస్సి ప్యాక్, P1 డెరివేటెడ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. వాటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వివాహకాలుగా ఉంటాయనేది మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. దీంతో ప్యాక్లు అయితే మనకి క్లోనింగ్ వాహకాలు అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.